నవేడేస్ కీమోథెరపీ అంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్‌కి ఇంతకుముందయితే గనుక క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వకుండానే చనిపోయేవారండి. ఎందుకు చనిపోతున్నారు? లాస్ట్ స్టేజ్ అండి. ఇక్కడ ఏం చేయలేము అని చెప్పి. ఇప్పుడు డయాగ్నోస్టిక్ టెస్ట్‌లనేవి చాలా ఎక్కువగా క్యాంప్స్ కండక్ట్ చేయటం, లేదంటే ఇంకొకటి ఏదైనా టెస్ట్ చేసినప్పుడు బయటపడడం. మనకి డాక్టర్స్ కూడా అవైలబిలిటీ హాస్పిటల్స్ కూడా దగ్గరగా ఉంటున్నాయి. ఇంతకుముందంటే ఎక్కడికో వెళ్లి చేయించుకోవాలి. ఇప్పుడు అలా కాదు. మనకు దగ్గరగా ఉన్న సిటీలో తప్పకుండా ఆంకాలజిస్ట్‌లు అనేవాళ్ళు ఉంటున్నారు. డౌట్ వచ్చినప్పుడు వెళ్తున్నాము, చేయించుకుంటున్నాము. స్మియర్ టెస్ట్, పాప్ స్మియర్ టెస్ట్ లేదంటే ఏదైనా బయాప్సీ పంపించాలంటే అవన్నీ చేసుకుంటున్నాం. సో, అందులో మీకు పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ అంటే మీకు క్యాన్సర్ ఉందమ్మా, పలానా క్యాన్సర్ ఉంది. అప్పుడేం చేయాలి? క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అందులో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అనేది చాలా కాస్ట్‌లీగా ఉంటుంది. ఒక్కొక్కటి టాబ్లెటే వచ్చి 10,000 వరకు పడుతుంది. టాబ్లెట్ గురించి చెప్తున్నా. ఓరల్ కీమోథెరపీ, ఇంజెక్టబుల్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ. వీటిలో ఇంకేమైనా ఆహ్, ఆర్గాన్ రిమూవ్ చేయాలి అన్నా కూడా దానికి కూడా ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కూడా మీకొక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఒక కీమోథెరపీ నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య ఒక బ్రెయిన్ ట్యూమర్ అంట. ఏజ్ 32 అలా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే ఏమీ లేదంట. మరి ఎట్లా అంటే కీమోథెరపీ సెషన్‌కెళ్ళినప్పుడల్లా 70,000 అవుతుందమ్మా అని. వారానికి ఒకసారి తీయించుకుంటున్నాడంట కీమో. మెడిసిన్స్ అయితే 10,000 అవుతున్నాయంట. అసలు ఎంత కాస్ట్ అసల. అదే మీకొక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే సేఫ్టీ కోసం మీరు తీసుకొనుంటే తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది.